గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రోజు అయితే మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులైంది కదా. సో ముందుగా ఒక గిన్నెలో అయితే కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసేసి ఇలా వంకాయలను అయితే ఘాట్లాగా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ లోపు మనము వంకాయలని అని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ అయితే పల్లీలు అయితే వేసాను. సో ఇలా పల్లీలు అనేవి మంచిగా దోరగా వేగినాక ఇందులోనే వచ్చేసి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు కూడా వేసి మంచిగా వేగినాక ఇందులో ఒక 4 నుంచి 5 వరకు మెంతులు కూడా వేసుకోవాలి, మెంతి గింజలు. అండ్ అట్లాగే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు అండ్ ఒక 3 స్పూన్స్ వరకు అట్లా మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలి. సో పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో వీటిని అన్నిటిని కూడా కొంచెము చల్లార్చే వరకు అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో అయితే మనం ఉల్లిపాయలను కొంచెం పొడవుగా కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఉల్లిపాయలని ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అందులోనే వచ్చేసి ఒక 4 వరకు అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సో వీటి అన్నిటినీ కూడా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు అదే ఆయిల్ వంకాయలనైతే కొంచెము లైక్ దూరగా అయితే వేయించుకోవాలి. అంటే ఇలా చేయడం వల్ల మనకి వంకాయ మెత్తబడుతుంది అండ్ అట్లాగే పచ్చివాసన అనేది కూడా పోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ముందుగా మనం సిద్ధం చేసుకున్న మసాలా రోస్ట్ చేసుకున్నాం కదా, అది మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ అండ్ ఇందులోనే మనము చింతపండు కూడా వేయాలి. సో కొందరు వచ్చేసి చింతపండు నానబెట్టి వేస్తారు, లేదు అంటే కొందరు డైరెక్ట్ మిక్సీలో వేస్తారు. అది మన చాయిస్, మనం ఎలా అయినా కూడా వేయవచ్చు. కాకపోతే చింతపండు మాత్రం మస్ట్. సో ఇదే మసాలాలలో అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ అంత కారం అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి వీటిని అంతా మసాలా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ కడాయి ఆన్ చేసేసి అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి 2 రెమ్మల కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పక్కన పెట్టేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా తీసుకున్న వంకాయలోపి ఈ పేస్ట్ అయితే ఉందో అది వంకాయలకి స్టఫింగ్ అనేది చేయాలి. సో ఇలా స్టఫింగ్ చేయడం వల్ల మసాలా అనేది మంచిగా పడుతుంది వంకాయకి. సో అలా మిగిలిపోయిన ఏదైతే మసాలా ఉందో దాన్ని కూడా వేసి లాస్ట్లో మనము కొంచెము అయితే చింతపండు మనము మసాలా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాము, మళ్ళీ ఇంకా కొంచెం లాస్ట్లో కూడా వేసేసుకొని సో వంకాయ కర్రీ అయితే ఒక 2 to 3 మినిట్స్ అయితే మగ్గించుకొని డిష్ అవుట్ అయితే చేసుకోవాలి. సో లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర అయితే వేసేసి దీన్ని డిష్ అవుట్ అయితే ఇది వచ్చేసి బగారా రైస్, పూరి, చపాతీ, నార్మల్ రైస్, పరోటాకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై